మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీకంతా నిండు హృదయంతో వందనాలండి. దేవుని సన్నిధి ఆనాడు మోషేకి తోడై ఉన్నట్లు ఈ రోజున మీకు కూడా తోడై ఉండునుగాక. దేవుని మాటలు విందామా? ప్రియులారా, ఈ చివరి రోజుల్లో చాలామందిని అడిగినప్పుడు వారిచ్చే ఒక జవాబు ఏంటో తెలుసా? మాకు తీరిక లేదండి, అది మాకంత సమయం లేదు, తీరిక లేదు మాకు అనే మాట చాలా వాటిల్లో మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా దేవుని యొక్క విషయాలలో, దేవుని పాదాల దగ్గర గడిపే విషయాల్లో, దేవుని సన్నిధి అనుభవించే విషయాల్లో కూర్చొని బైబిల్ గ్రంథం చదవటం, మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయటం, వ్యక్తిగతంగా దేవునితో ఒక అన్యోన్యమైన అవినాభావ సంబంధం కలిగి ఉండటం. వాస్తవంగా ఇది మనిషికి చాలా 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 ముఖ్యమైనది, చాలా అవసరమైంది. ఎందుకంటే అసలు ఈ భూమి మీద మనం ఉందే ఆయన సన్నిధి గడపటానికి. రేపు నిత్యత్వంలో ప్రభుతో గడిపే మనం ఆయనతో ఇక్కడ గడపాలని దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదివితే ప్రతి సమయంలో దేవుడు అదే కోరుకున్నాడు. ఉదాహరణకి ఆదామును కూడా మీరు చూడండి. 6వ రోజున ఆదాముని దేవుడు కలగజేసినట్టు మనం చూస్తాం. 5వ రోజున కాదు, 4వ రోజున కాదు, 3వ రోజున కాదు, 6వ రోజున కలగజేశాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడని ఉంది, విశ్రాంతి దినం. పాత నిబంధన గ్రంథం ప్రకారం 7వ రోజు శనివారం విశ్రాంతి దినం. అంటే ఆదాముని కలగజేసిన మొదటి రోజు విశ్రాంతి దినం. 6వ రోజు ఆదాము కలగజేశాడు దేవుడు, 7వ రోజు విశ్రాంతి దినం. అంటే ఆదాము ఎదుర్కొన్న మొట్టమొదటి రోజు విశ్రాంతి దినం, దేవుడితో గడిపే దినం, దేవుని సన్నిధి అనుభవించే దినంగా ఉంది. ఇక అక్కడ మొదలుకొని బైబిల్ అంతా మనం చదివితే మనిషి అన్నటువంటి వ్యక్తి ఆయనతో గడపాలని, సృష్టికర్తతో మాట్లాడాలని, ఆయన సన్నిధి అనుభవించాలని, ఇక ప్రభువుని నమ్ముకున్న మనమైతే ఆయన పాదాలు పట్టుకోవాలని, ఆయన సన్నిధిలో మొరపెట్టాలని, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, ఆయన గుండె చప్పుడైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని, ఇందులో నుంచి దేవుని మనస్సు మనం అర్థం చేసుకోవాలని, ఈ రీతిగా దేవుని పాద సన్నిధిలో దేవుని దగ్గర కూర్చొని మనం మొరపెట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం, ఆయన కోరిక. కానీ ఈ రోజున మానవుడు అంటున్నాడు, నాకు తీరిక లేదండి. అయ్యా, నువ్వు దేవుని మందిరానికి రాలేదు, ఎక్కడ పాస్టర్ గారు, నాకు అసలు కుదరటం లేదు. మరి వ్యక్తిగత ప్రార్థన అసలు కుదరట్లేదండి నాకు. మరి దేవుని వాక్యం బైబిల్ గ్రంథాన్ని ముందు పెట్టుకొని చదవటం అస్సలు తీరిక లేదండి, తీరిక లేదు, నాకు అసలు కుదరటం లేదు. ఎక్కడ అసలు నా పని చూడండి, అసలు పొద్దున పోతే రాత్రి వరకు ఒకటే చాకరి. చీకటితో పోతానా, అర్ధరాత్రి వస్తాను, ఒకటే చాకిరండి, నాకు అసలు తీరిక లేదు. ప్రియులారా, ఒక్క మాట చెప్పనా? మనిషి జీవితం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఈ కొద్దిపాటి జీవితంలో ఇక ఈ లోక సంబంధంగా తినటానికి, కట్టుకోవటానికి, కొనుక్కోవటానికి, గృహాలు నిర్మించుకోవటానికి, పెళ్ళిళ్ళని, అవని, ఇక లోక సంబంధమైన వీటిల్లో పడిపోయి మనిషి ఏమండో తిండికో, నిద్రకో, మంచి వస్త్రాలకో, డబ్బుకో, పొలాలు స్థలాలు సంపాదించుకోవటానికో, ఇలా లోక సంబంధమైనటువంటి ఈ ఐహిక విచారాల్లో, ఈ ఉచ్చుల్లో చిక్కుకున్న మానవుడండి చివరికి దేవుని పాదాల దగ్గర కూర్చునే సమయం కూడా లేదు అంటున్నాడు. అంటే దాన్ని ఏమందామో మీరు చెప్పండి? అదొక శాపం కదండి, ఆశీర్వాదం అది? ఆ పొలాలు ఉన్నాయి, ఉండొచ్చు, మంచిదే,
చాలా పొలాలు ఉన్నాయి, చాలా స్థలాలు ఉన్నాయి, చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మరి పోయే లోపు ఎంత తింటావో ఏమో తెలియదు కానీ అంటే చాలా మిగిలిపోయిద్ది, లక్షలు లక్షలు ఉన్నాయి, అంత బాగానే ఉంది. కానీ తీరిక లేదంటున్నావు చూడు. దేవుని దగ్గర కూడా కూర్చునే తీరిక, దేవుని పాదాలు కూడా పట్టుకోవటానికి నాకు తీరిక లేదు, అసలు ప్రార్థన చేయటానికే నాకు అవకాశం లేదండి, నేను చాలా బిజీగా ఉన్నాను అంటున్నావే, అది శాపం కాదా? ప్రియులారా, నిజంగా తీరిక లేకపోవటం అనేది ఒక శాపం అండి. ప్రశాంతత లేదు, కాస్త విశ్రాంతి సరిగా లేదు, భార్య పిల్లలతో ఆనందంగా గడిపి మాట్లాడుకొని ఆ ప్రేమను పంచుకొని పిల్లలకి చక్కగా నీ వంతుగా నువ్వు ఏమందించాలో ఆ ఆప్యాయత ప్రేమలు అందించి, పిల్లలు ఏమీ లేవు, అది లేదు. ఆ బాండింగ్లు కూడా తగ్గిపోయాయి. ఎందుకంటే అసలు తీరిక లేదు. మనుషులు చెప్పేది తీరిక లేదండి, నాది అలాంటిదండి, జాబు అలాంటి ఉద్యోగం అండి అంటారు. ప్రభు పాదాలు పట్టుకునే తీరిక కూడా లేకుండా పోయింది. దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసే తీరికలు కూడా లేకుండా పోయాయి. ఈ చివరి బిజీ అయిపోయారు. ముఖ్యంగా ఈ చివరి రోజుల్లోనండి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరీ బిజీ అయిపోయారు. ఫోనే సమయమంతా లాగేసుకుంది. ప్రార్థనా జీవితాలు లేవండి, బైబుల్ ధ్యానాలు లేవు, ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం లేదు, తలుపులు వేసుకొని రహస్యంగా మొర్రపెట్టేయన్నీ కరువైపోయింది. అసలు ఎవరూ లేరని నేను అంటలేదండి, మంచి భక్తులు దేవుని సన్నిధి నమ్మకంగా గడిపేటటువంటి వారు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం లేరు. పెద్ద దెబ్బే, తీరిక లేకుండా అయిపోయింది. ఎవరో ఒక దైవజనుడు ఇలా అన్నాడు, సెల్ వచ్చిన తర్వాత విశ్రాంతి నీళ్ళు అయిపోయిందంట. భలే ఉంది కదా, సెల్ వచ్చిన తర్వాత విశ్రాంతి నీళ్ళు అయిపోయిందంట. నిజమే, సెల్ ఫోన్ వచ్చాక విశ్రాంతి కూడా నీళ్ళు అయిపోయింది. రాత్రిపూట కూడా నిద్ర కూడా లేనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ గంటలు రాత్రి అంతా కూడా 2-3 దాకా 4 దాకా ఫోన్లో పడి ఏది విశ్రాంతి ఏది? ఏంటో లోకంలో పడి లోక వార్తలన్నీ లోక విషయాలన్నీ చూడాలన్నట్టుగా అయిపోయింది. ఇలా లోకంలో పడి లోక విషయాల్లో పడి జీవితం అంతా ముందుకు వెళ్తూ ఉండగా చివరికి నీ భక్తి మీద ఎంతో దెబ్బ తగిలింది. ప్రభు పాద సన్నిధిని వదిలేశావు. తీరిక లేదు. చాలామంది దైవజనులు కూడా చూడండి, అటు ఇటు తిరుగుతూ విజిటింగ్లని ఏమంటే గృహదర్శనాలు చేస్తూ మీటింగ్లకు అటు ఇటు పరిగెత్తుతూ, మంచిదే, ఇవన్నీ చేయాలి. వీటిల్లో బాగా పడిపోయి ఇదే సేవ అనుకుంటున్నారు. ఇదే సేవ అంటే పరుగులు ఎత్తటం, అటు ఇటు తిరగటం, ఆ ఇల్లు దర్శించటం, ఆ వ్యాధిగ్రస్తుడికి ఈ వ్యాధిగ్రస్తుడికి ప్రార్థన చేయటం, లేకపోతే అక్కడ ఒక మీటింగ్కి ఇక్కడో మీటింగ్ పరుగులు ఎత్తటం, లేకపోతే నేనే ఒక మీటింగ్ పెట్టేయటం, ఇదే సేవ అనుకుంటున్నారు. కానీ దేవుని పాదాల దగ్గర కూర్చోవటం, మొర్రపెట్టుకోవటం, గంటల తరబడి ప్రార్థనలు చేయటం, ఆయన స్వరాన్ని వినటం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవటం, ఆయన మనసైనటువంటి దేవుని వాక్యాన్ని బాగా లోతుగా ధ్యానం చేయటం, ఎక్కువ సమయం గదిలో కనపడటం మోకాళ్ళ మీద, ఏమండి తక్కువ సమయం వేదికల మీద అక్కడిక్కడ అవసరాన్ని బట్టి కనపడుతూ ఎక్కువగా దేవుని పాదాలు పట్టుకుందాం, ఇది లేదు. చాలామంది సేవకులు కూడా నాతో అన్నారండి, మాకు ఈ కూర్చొని ప్రార్థన మాకంత తీరిక లేదండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే కళ్ళు తెరిచిన దగ్గర నుంచి త్వరగా వెళ్ళటం, పరుగులు ఎత్తటం, ఆ పని ఈ పని, ఆ మీటింగ్ ఈ మీటింగు, అక్కడికి ఇక్కడికి, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఇదే సరిపోతుందిగా. కాదండి, కాదు ప్రియ దేవుని బిడ్డ, అది కాదు. దేవుని కొరకు మనం ఏదైనా చేయొచ్చు, కానీ దానికంటే ముందు దేవుని పాదాలు పట్టుకోవటం చాలా మంచిది, చాలా అవసరమైంది. మీరు బైబిల్ గ్రంథానికి క్షుణ్ణంగా చదవండి. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు, దేవుని కొరకు బలంగా నిలబడిన ప్రతి భక్తుడు ఎక్కువ దేవుని పాదాలు పట్టుకున్నారు, ఎక్కువ ప్రార్థనా జీవితాలు కలిగి ఉన్నారు, ఆయన స్వరాన్ని విన్నారు. తీరిక లేదని పరిగెత్తుతున్నాం. తీరిక లేకపోవటం ఒక శాపం అండి. దయచేసి ఆగండి, బ్రేక్ వేయండి, చాపేసుకొని కూర్చోండి. మీరు పరిగెత్తి ఏం సాధించలేం. మనం దేవుని పాదాల దగ్గర ఉన్న వ్యక్తి ఏదైనా సాధించగలడు. మొరపెట్టండి, అడగండి, దేవుని చిత్తంలో కదలండి, దేవుని స్వరాన్ని విని పని చేయండి. ఎంత ఆశీర్వదిస్తాడో దేవుడు. మీ కుటుంబాలు బాగుంటాయి, మీ ఫ్యామిలీలు బాగుంటాయి, పరిచర్య బాగుంటుంది. అన్నిటికంటే మించి
మన ఆధ్యాత్మికమైన స్థితి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆగి ఆలోచించండి. విస్తారమైన పని పెట్టుకోవద్దు. విస్తారంగా దేవుని పాదాల దగ్గర కూర్చునే పని మనం పెట్టుకుందాం. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం ఇలా చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను వివరించక్కర్లేదు. మరియ యేసయ్య పాదాల దగ్గర ఉంది, మార్తేమో విస్తారమైన పని పెట్టుకుంది. ఏది అవసరమని యేసయ్య అన్నాడు? ఆ పని వద్దని చెప్పలా, ఇదిగో ఇది ముఖ్యమని చెప్పాడు. ముఖ్యమైన దాన్ని పక్కన పెట్టి ముఖ్యం కాని దాని కొరకు అది విస్తారంగా పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు మార్తా అని ప్రభు చెప్పారు. ప్రియబిడ్డ, ఈ రోజున విస్తారమైనటువంటి పనిపాటల్లో పడి తీరిక లేదు అని చెప్పే స్థితిలో ఉండి మరియలాగా ప్రభు పాద సన్నిధిలో కూర్చునే ఆ గొప్ప అవకాశం జారిపోయిందేమో, ఈ దీవెన పోగొట్టుకున్నావేమో. ఒక్కసారి ఆగి ఆలోచించు. ప్రభు పాదాలు పట్టుకో. ఆత్మీయమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు నిండుగా నీకు కలుగుతాయి, నిండుగా కలుగుతాయి. దైవ దీవెన సమృద్ధి మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. గాయపడ్డ మీ హస్తాలకు నైనా ఈ ఉదయకాల సమయం మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాం. తోడుగా ఉండండి. తీరిక లేకపోవటం అనే శాపం నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి. మీ పాదాలు పట్టుకునే ఆశీర్వాదంలోనికి తీసుకురండి. తద్వారా కలిగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు అన్నీ కూడా నీ పాదాల దగ్గర ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ మీరు ఇవ్వండి. తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని ఈ రీతిగా దీవించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. కలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్.